శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈరోజు గురువారాన్ని పురస్కరించుకుని మన బాబావారిని ఉదయం 5 గంటల 15 నిమిషాలకు జరిగే కాకడాహారంతో శ్రీ స్వామివారిని వెలగడం జరిగింది. హారతి ఉదయం 6 గంటల నుంచి కూడా శ్రీ బాబావారికి అలాగే బాబావారి అందరిలో ఉన్న ఉపమూర్తులైన దత్తాత్రేయ స్వామివారికి అలాగే గణపతికి కూడా భక్తులందరి చేత కూడా ప్రత్యేక క్షీరాభిషేకాలు నిర్వహించబడ్డాయి. అభిషేకానంతరం శ్రీ బాబావారిని గురువారం సందర్భంగా నూతన వస్త్రాలతో అలాగే స్వర్ణాభరణాలతో కూడా మనం అలంకరించుకోవడం జరిగింది. అలంకరణానంతరం భక్తులందరి చేత కూడా గోత్రనామార్చనలు జరగబడుతున్నాయి. అదేవిధంగా ప్రతి గురువారం జరిగినట్టుగానే భక్తుల సహకారంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా బాబావారి అన్నదానం వద్ద బాబావారి అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించి బాబావారి అన్నప్రసాదాన్ని స్వీకరించి బాబావారి కృపాకటాక్షలు పాల్గొనాలని కోరుతాం. అదేవిధంగా ప్రతి గురువారం జరిగినట్టుగానే సాయంత్రం 6 గంటల 30 నిమిషాలు జరిగే సంధ్యాహారం తర్వాత 7 గంటల 45 నిమిషాల నుంచి కూడా శ్రీ బాబావారి దివ్య పల్లకి మహోత్సవం జరుగుతుంది. ఈ పల్లకి మహోత్సవంలో భాగంగా బాబావారిని మనం పల్లకి మీదుగా ఊరేగించుకుంటూ తాతుకు సెంటర్ మీదుగా ఆదల్లేసి ఆఫీస్ రోడ్డు మీద నుంచి కూడా మనం తిరిగి వెళ్ళి బాబావారి ఆలయానికి తీసుకోవడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా దివ్య పల్లకి మహోత్సవాన్ని గమనించి ఇందులో పాల్గొని స్వామివారి పల్లకి మోసి ధరించి కృపాకటాక్షాలు పాత్రలు కోరుతున్నాం. భద్రాచల శ్రీ షిరిడి సాయి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి.